ఎంత డిప్రెషన్లో ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి మన నోట మాట బయటకు వచ్చింది అనుకోండి, దాన్ని మనం వెనక్కి తీసుకోగలుగుతామా? అస్సలు ఎప్పటికీ తీసుకోలేము. ఒక్కసారి మాట నోట బయటకు వచ్చింది అనుకోండి, అది ఎంత హానినైనా తలపెట్టవచ్చు. మాటకంత పవర్ ఉంది. ఒక కుమార్తె వాళ్ళ అమ్మని పరిచయం చేసుకోవడానికి ఇబ్బంది పడి అంటే ఆమె పల్లెటూరు ఆమె, ఈమెమో ఆమె కడుపును పుట్టిన ఆమె కదా, ఆమె రక్తాన్ని ఆమె మాంసాన్ని పొందుకునే కదా నీవు లోకానికి వచ్చావు. ఆమెను అమ్మ అని చెప్పడానికి అవమానం ఏముందండి? అమ్మ అని చెప్పుకుంటే ఎక్కడ ఏంటంటే ఈమె స్టేటస్కి ఎక్కడ ఏ దెబ్బ తగులుతుందని అమ్మని పని మనిషి అని పరిచయం చేసిందంట. వాళ్ళ అమ్మని ఫ్రెండ్స్కి పని మనిషి అని పరిచయం చేసింది. అంతేనండి, వాళ్ళమ్మ సైలెంట్గా వెళ్ళిపోయి ఉరి వేసుకొని చచ్చిపోయింది. అంతే. నా కూతురు నన్ను అమ్మ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుందంటే ఇంక ఈ జీవితం ఎందుకని వెళ్ళి ప్రాణాలు తీసేసుకుని. కత్తితో పొడిచిందా ఈమె? గన్ను పెట్టి కాల్చిందా? విషం పెట్టి చంపిందా? ఒక్క మాట. కాబట్టి సేవకులైనా కావచ్చు, విశ్వాసులే కావచ్చు, నోట మాట రాకమనుపు చాలా జాగ్రత్తగా ఉండాలండి. భాష, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుని బిడ్డలకు ఒక భాష ఉంటుందండి. దేవుని బిడ్డల మధ్యలో ఒక సంభాషణ ఉంటుంది. మనం ఏం మాట్లాడినా దేవుని చిత్తం అయితే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.